Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 5th of August 2025. And this is presented to you by me, Lakshmi Saujanya. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అవి. ఈరోజు మనకి హిందూలో 9 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ ఆర్టికల్, వై అ ప్రోగ్రెసివ్ ఇండియన్ పాలసీ ఆన్ మయన్మార్ ఇస్ మోర్ దాన్ ప్లాజిబుల్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో మయన్మార్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్సర్జెన్సీ పెరుగుతుంది, అదేవిధంగా రెఫ్యూజీ క్రైసిస్ జరుగుతుంది, బార్డర్ ఇన్సెక్యూరిటీ, సో ఇష్యూస్ అన్నీ ఎస్కలేట్ అవుతున్నాయి. ఇటువంటి ఒక సిచ్యువేషన్లో మయన్మార్లో ఒక ప్రోగ్రెసివ్ అండ్ హ్యుమానిటేరియన్ ఫోకస్డ్ ఇండియన్ పాలసీ యొక్క అవసరం ఎంతైనా ఉంది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీనికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏముంది, అండ్ ఇండియా మయన్మార్ మధ్య ఎటువంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఆ స్ట్రాటజిక్ రిలేషన్ ఏముంది, అండ్ ఎందుకు మయన్మార్ యొక్క స్టెబిలిటీ అనేది ఇండియాకి ఇంపార్టెంట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ పర్టికులర్ ఆర్టికల్లో భాగంగా డిస్కస్ చేసుకుందాం. అండ్ మనం డిస్కస్ చేసుకోబోయే సెకండ్ ఆర్టికల్, ద మిస్సింగ్ లింక్ ఇన్ ఇండియాస్ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే, రీసెంట్ టైమ్స్లో ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీస్ యొక్క అడాప్షన్ అనేది స్లోగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్ అనేది పెరుగుతుంటుందో, ఆబ్వియస్లీ లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, రైట్? సో దిస్ హ్యాస్ టు అలైన్ విత్ క్లైమేట్ గోల్స్. ఇండియాకి ఆల్రెడీ కొన్ని క్లైమేట్ గోల్స్ ఉన్నాయి, వాటితో ఇది అలైన్ అవ్వాలి, రైట్? బట్ మనకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ బ్యాటరీ వేస్ట్ని మనం ఏ విధంగా మేనేజ్ చేస్తామనే దాన్ని బట్టి మనకి దీనికి క్లైమేట్ గోల్స్కి ఇవి అలైన్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇండియాలో బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క అవసరం ఎంత ఉంది, అండ్ ఏంటి లిథియం అయాన్ బ్యాటరీస్, ఈవీ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేసే బ్యాటరీస్లో లిథియం ఎందుకు వాడతారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రస్తుతం ఇండియాలో ఎటువంటి గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఉంది, అండ్ అదేవిధంగా మనకు బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయి 2022. వీటి యొక్క కీ ప్రొవిజన్స్ అనేవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ కూడా ఈ టాపిక్లో భాగంగా చూద్దాం. దెన్ మన థర్డ్ ఆర్టికల్, వై ఇండియాస్ హీట్ యాక్షన్ ప్లాన్స్ అరెంట్ కూలింగ్ సిటీస్. ఇది మనకు జిఎస్ పేపర్ 1 అదేవిధంగా జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, మనం రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం క్లైమేట్ చేంజ్ వలన హీట్ వేవ్ కండిషన్స్ చాలా ఎక్కువగా మనం ఫేస్ చేస్తూ ఉన్నాం, రైట్? అండ్ ఎస్పెషల్లీ ఇండియాలో చూసినట్లయితే చాలా ఇంటెన్స్ అండ్ ఎర్లీ హీట్ వేవ్స్ అనేవి మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అండ్ దీనివల్ల ఏంటంటే, దీనికి రెస్పాన్స్గా సిటీస్లో హీట్ యాక్షన్ ప్లాన్స్ అనేవి మనం అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఫ్రమ్ 2013 ఇయర్ నుంచి ఈ విధమైన యాక్షన్ ప్లాన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నాం. సో ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా హీట్ వేవ్ కండిషన్స్ అనేవి ఇప్పటికీ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ వీటిని ఇంప్లిమెంట్ చేయడంలో మనం ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం, ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. దెన్ మన నెక్స్ట్ ఆర్టికల్, ఎథనాల్ బ్లెండింగ్, గవర్నమెంట్ డౌన్ ప్లేస్ మైలేజ్ డ్రాప్, కొరూషన్ అ కన్సర్న్. సో అసలు ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి, అండ్ దీనికి సంబంధించి ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఈబీపీ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. దీనిలో ఉన్న టార్గెట్స్ ఏంటి, ఎంతవరకు మనం ప్రోగ్రెస్ని సాధించాం, దీనికి సంబంధించి ఎటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. దెన్ మన నెక్స్ట్ ఆర్టికల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ హ్యావ్ పవర్ టు ఇంపోజ్ రెస్టిట్యూషనరీ డ్యామేజెస్ సేస్ సుప్రీం కోర్ట్. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. అండ్ రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఆగస్ట్ 2025 ఈ మంత్లో ఎటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది, దానికి సంబంధించి రెలివెంట్ లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, అండ్ అదేవిధంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే ఏంటి, దానికి ఎటువంటి పవర్స్ ఉంటాయి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఐఏఎఫ్స్ అన్ఎండింగ్ ఫైటర్ కొనండ్రమ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఉన్న కొన్ని ఫైటర్ జెట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ వాటి యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. దాని తర్వాత ఆర్టికల్, ఓల్డ్ ట్రీస్ ఏజింగ్ ఫార్మర్స్ వర్స్ అండ్ అవుట్లుక్ ఫర్ పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్. సో ఈ ఆర్టికల్ ఏంటంటే, మనకు పామ్ ఆయిల్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం, ఎందుకు ఈ సెక్టర్ ఇంపార్టెంట్, అండ్ గ్లోబల్ సప్లైలో మన యొక్క షేర్ ఎంత ఉంది, ఇండియాలో ఎంతవరకు పామ్ ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతుంది, అండ్ మనకు ఒక ఇంపార్టెంట్ మిషన్ ఉంది, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ 2021. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండిపెండెన్స్ డే ఇన్వైట్స్ దిస్ ఇయర్ టు ఫీచర్ చీనా బ్రిడ్జ్ ఆపరేషన్ సింధూర్. సో చైనా బ్రిడ్జ్ గురించి ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఒక ఆర్టికల్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది.
అండ్ వన్స్ అగైన్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. చెనాబ్ బ్రిడ్జ్ ఏంటి, దీనికి సంబంధించి ఎందుకు ఇది వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్గా పిలుస్తారు, దీని యొక్క లెంత్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, లార్జెస్ట్ ఏషియన్ టార్టాయిస్ బ్యాక్ ఇన్ నాగాలాండ్ కమ్యూనిటీ రిజర్వ్. సో ఏషియన్ జైంట్ టార్టాయిస్, దీనికి సంబంధించిన కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Here we have an announcement of AnthroMap course, Master Anthro through PYQs. This is a course by Sairam sir. అండ్ ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మీకు ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క థీమ్స్తో రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ ఎడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్, సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. అండ్ 2 కాంప్రహెన్సివ్ టెస్ట్ ఉంటాయి విత్ ఇవాల్యుయేషన్, ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అయినట్లయితే చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నావ్. Here we have GS3 Trinetra course, See Beyond, Write Beyond and Rank Beyond. This is a course by Venkat sir and Vaishnavi ma'am. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మీకు GS3 సిలబస్ మొత్తం కూడా PYQ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్తో కవర్ చేయడం జరుగుతుంది. ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి, స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్, స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ GS3 PYQస్కి సంబంధించి మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్ మాక్ టెస్ట్తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి, లైక్ విన్ 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మెనీ మోర్. సో చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నావ్. ఏబిపిఎస్సి లేదా టీజీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ కోర్సెస్ మీకోసమే. ఏబిపిఎస్సి అండ్ టీజీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి మనం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. ఏబిపిఎస్సికి సంబంధించిన కోర్స్ యొక్క హైలైట్స్ చూసినట్లయితే మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. అండ్ ఈ కోర్స్ యొక్క ఫీ అనేది మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా పే చేయొచ్చు. సో డూ అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ రిజిస్టర్ నావ్. ఏపీఎస్సితో పాటుగా టీజీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించిన కోర్స్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ అ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్. ఇది బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. దీని యొక్క హైలైట్స్ చూసినట్లయితే మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది. ఈ ఫీ కూడా మీరు ఈఎంఐ పద్ధతిలో పే చేయొచ్చు. సో డూ అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ రిజిస్టర్ నావ్. గ్రూప్ 1తో పాటుగా గ్రూప్ 2కి సంబంధించిన కోర్సెస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ అండ్ టీజీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది ఫర్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. హైలైట్స్ ఏంటంటే దీనిలో మీకు 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్స్లో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా టీజీపీఎస్సి గ్రూప్ 2 కోర్స్లో తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది. సో మీరు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే చెక్అవుట్ దిస్ కోర్సెస్ అండ్ రిజిస్టర్ నావ్. Here we have a course on Indian economy for UPSC. దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే you'll have comprehensive classes by Venkat sir. అండ్ మీకు 1-stop సొల్యూషన్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క సాఫ్ట్ కాపీ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆన్ డిమాండ్ 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ ఉంటాయి. అండ్ టాపిక్ వైజ్ యూపీఎస్సీ PYQs యొక్క అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. సో చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నావ్. Here we have World History course for UPSC. దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే you'll have comprehensive classes by Sairam sir. 1-stop సొల్యూషన్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క సాఫ్ట్ కాపీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ డిమాండ్ 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ విత్ సాయిరామ్ సార్. అండ్ వరల్డ్ హిస్టరీ టాపిక్స్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎథిక్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ టాపిక్ వైజ్ యూపీఎస్సీ PYQs యొక్క అనాలిసిస్ అండ్ మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నావ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఆర్టికల్, వై అ ప్రోగ్రెసివ్ ఇండియన్ పాలసీ ఆన్ మయన్మార్ ఇస్ మోర్ దాన్ ప్లాజిబుల్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అంటే ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ అనేది మనం ఆల్రెడీ చూసాం, ఎందుకంటే రీసెంట్గా చైనా ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతూ ఉంది. అదేవిధంగా మయన్మార్లో చూసినట్లయితే ఇన్సర్జెన్సీ ప్రాబ్లం ఉంది, రెఫ్యూజీ క్రైసిస్ జరుగుతుంది, బార్డర్ ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఎస్కలేట్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి ఒక సిచ్యువేషన్లో మయన్మార్లో ఒక ప్రోగ్రెసివ్ హ్యుమానిటేరియన్ ఫోకస్ ఇండియన్ పాలసీ యొక్క అవసరం ఎంతైనా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం.
సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో భాగంగా మనం కొలోనియల్ ఎరా నుంచి చూసినట్లయితే ఆ టైంలో మయన్మార్ బ్రిటిష్ ఇండియాలో ఒక భాగంగా ఉంది. ఎప్పటి వరకు? 1935 వరకు మయన్మార్ కూడా బ్రిటిష్ ఇండియాలో ఒక భాగంగా ఉంది. సో ఇది కొలోనియల్ ఎరాలో, అంటే ఇండిపెండెన్స్కి ముందు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో ఏం జరిగింది? మనం ఒక ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది సైన్ చేసాం, రైట్? సో ఎప్పుడు సైన్ చేసాము ఈ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే 1951లో సైన్ చేసాం, రైట్? అండ్ 1990s నుండి 2000s వరకు ఈ రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఇండియా షిఫ్టెడ్ ఫ్రమ్ ఐడియలిజం టు ప్రాగ్మాటిక్ ఎంగేజ్మెంట్. ఎందుకంటే ఇండియా ఫాలోడ్ లుక్ ఈస్ట్ పాలసీ. సో లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా మనం ఐడియలిజం నుండి ఒక ప్రాగ్మాటిక్ ఎంగేజ్మెంట్ వైపు షిఫ్ట్ అవ్వడం జరిగింది. 2014 తర్వాత ఎటువంటి చేంజెస్ వచ్చాయి ఈ రెండు కంట్రీస్ యొక్క రిలేషన్స్లో అంటే, యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది మనం తీసుకురావడం జరిగింది, రైట్? సో ఇంతకుముందు మనం లుక్ ఈస్ట్ పాలసీని ఫాలో అయ్యేవాళ్ళం, తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చాం. అదేవిధంగా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, రైట్? నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అండ్ లుక్ ఈస్ట్ పాలసీ అండ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ పాలసీస్. సో నైబర్హుడ్ ఫస్ట్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ వీ హ్యావ్ బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్. సో ఈ విధంగా ఉన్న నైబరింగ్ కంట్రీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనే ఆ పాలసీలో భాగంగా మయన్మార్ అనేది ఇండియాలోని రీజనల్ కనెక్టివిటీ అండ్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్గా మారింది. సో అసలు ఇండియా మయన్మార్ బార్డర్ ఏ విధంగా ఉంటుంది, ఎంత లెంత్ ఉంది, ఏ ఏ కంట్రీస్కి మయన్మార్తో బార్డర్ ఉంది, ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది కాబట్టి. సో బార్డరింగ్ స్టేట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు ఇండియా మయన్మార్ బార్డర్ని. సో హియర్ యూ కెన్ సీ చైనా, భూటాన్, అండ్ హియర్ వీ హ్యావ్ బంగ్లాదేశ్, అండ్ ఇది మయన్మార్. ఇండియా మయన్మార్ బార్డర్ ఎంత లెంత్ ఉంది అంటే 1643 కిలోమీటర్స్ ఉంది. ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న బార్డర్ లెంత్ వచ్చేసి 1643 కిలోమీటర్స్, రిమెంబర్ దిస్. దెన్ ఏ స్టేట్స్కి మయన్మార్తో బార్డర్ ఉంది? సో ఆబ్వియస్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్సే అయి ఉంటాయి. సో ఏమేమి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి మయన్మార్తో బార్డర్ ఉంది, ల్యాండ్ బార్డర్ అనేది మనం చూసినట్లయితే, హియర్ వి హ్యావ్ నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. సో ఈ 3 స్టేట్స్లో కూడా హియర్ వి హ్యావ్ అరుణాచల్ ప్రదేశ్, రైట్? సో వీటిలో ఏది ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఈ బార్డర్ అనేది, ఏ స్టేట్ ఎక్కువ లెంత్ ఆఫ్ బౌండరీ అనేది ఉంది, ఏ స్టేట్కి ఉంది, తక్కువ బౌండరీ ఏ స్టేట్తో ఉంది. సో ఇటువంటి డీటెయిల్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఎందుకు ఇండియా మయన్మార్ ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న ఈ రిలేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఈ విధంగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం, ఈ కంట్రీతో మన రిలేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇట్ ఈస్ అన్ జియో స్ట్రాటజిక్ లొకేషన్, రైట్? సో ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇదే, ఎందుకంటే ఇండియాకి సౌత్ ఈస్ట్ ఏషియాకి కూడా ఒక కనెక్షన్గా ఉంటుంది మయన్మార్. సో ఇక్కడ మీరు దీని యొక్క లొకేషన్ అనేది చూడొచ్చు, చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంటుంది మయన్మార్. అండ్ దీంతో పాటుగా చైనాతో ఒక బఫర్గా ఉంటుంది మయన్మార్. ఇండియా చైనా మధ్య ఒక బఫర్ స్టేట్గా మయన్మార్ ఉంది. సో ఈ విధంగా ఇది ఒక జియో స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. అండ్ అదేవిధంగా సెక్యూరిటీ లింకేజెస్ అనేవి మనం చూసినట్లయితే, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ జరుగుతుంటాయి నార్త్ ఈస్ట్ ఇండియాలో. సో అటువంటప్పుడు కూడా మనకి మయన్మార్ యొక్క కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన నైబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో మనకు చుట్టూ ఉన్న కంట్రీస్, వీటితో మనం మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో సెక్యూరిటీ లింకేజెస్ కూడా మనం మెయింటైన్ చేస్తుండాలి. అదేవిధంగా మయన్మార్తో మనకు కొన్ని కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఎటువంటి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని మనం ఆల్రెడీ ప్లాన్ చేసాం. సో ఆ ప్రాజెక్ట్స్ని మనం చూసినట్లయితే వీ హ్యావ్ కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్. సో జనరల్గా మల్టీ మోడల్ ట్రాన్సిట్ అంటే ఏంటి? మల్టీ మోడల్ ట్రాన్సిట్ అంటే డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తారు, రైట్? అంటే కొంత దూరం వరకు రోడ్ వేస్, కొంత దూరం రైల్వేస్, తర్వాత వాటర్ వేస్. సో ఈ విధంగా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసినప్పుడు దాన్ని మనం మల్టీ మోడల్ ట్రాన్సిట్ అంటాం. సో కాలాదాన్ అనే పేరు ఎందుకు అంటే ఇది కాలాదాన్ రివర్ పైన ఉంది.
రైట్, ఫ్రమ్ సిత్వే పోర్ట్. సో రీసెంట్ టైమ్స్లో ఈ పోర్ట్ కూడా న్యూస్లో ఉంది. దీని యొక్క లొకేషన్ ఇంపార్టెంట్, రైట్. సో జస్ట్ గో త్రూ ఇట్ ఆన్ మ్యాప్. అండ్ ఇట్ ఈస్ ఇన్ రఖైన్, మయన్మార్. సో ఈ కాలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అనేది కాలదాన్ రివర్ పైన ఉంది, ఫ్రమ్ సిత్వే పోర్ట్ టు పాలేట్వా ఇన్ మయన్మార్, రైట్. సో ఇదొక మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్. దీని తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది, అదే ఇండియా, మయన్మార్ అండ్ థాయిలాండ్, ఈ 3 కంట్రీస్ని కనెక్ట్ చేసే ఒక హైవే. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇండియా, మయన్మార్ అండ్ థాయిలాండ్, రైట్. సో ఈ 3 కంట్రీస్ని కనెక్ట్ చేస్తూ ఇండియా, మయన్మార్, థాయిలాండ్ హైవే. సో ఇవి ఏ ప్లేసెస్ని కనెక్ట్ చేస్తుంది అంటే, ఇండియాలోంచి మోరే, ఇది మణిపూర్ స్టేట్లో ఉంది, రైట్. అండ్ థాయిలాండ్లో ఇది ఎక్కడి వరకు ఉంది అంటే మేసోత్ ఇన్ థాయిలాండ్, ఇది వయా మయన్మార్ వెళ్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు మోరే ప్లేస్ ఇది. సో హియర్ వీ హ్యావ్ మోరే ఇన్ మణిపూర్ స్టేట్ అండ్ హియర్ వీ హ్యావ్ మేసోత్ అండ్ థాయిలాండ్. సో వయా మయన్మార్ ఈ రూట్ అనేది వెళ్తుంది, ఈ రూట్ మీరు ఇక్కడ చూడొచ్చు, రైట్. సో దీంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటి అంటే, ఇట్ ఈస్ తాము కలేవా కలేమియో రోడ్. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు సిత్వే పోర్ట్ అండ్ దిస్ ఇస్ పలేట్వా, రైట్. సో ఇది మల్టీ మోడల్ అని ఎందుకన్నామో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో ఇక్కడ హుగ్లీ రివర్ ఉంది, సో ఇక్కడ నుండి సీ రూట్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ హైవే రూట్, రైట్, రోడ్వేస్ అండ్ ఇక్కడ సీ రూట్. సో ఈ విధంగా ఇది ఒక మల్టీ మోడల్ ప్రాజెక్ట్, రైట్. ఈ విధంగా ఇండియా, మయన్మార్ మధ్య కొన్ని కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ ట్రేడ్ రిలేషన్స్ అండ్ ఆల్సో ఎకానమీ ఏ విధంగా ఉందనేది మనం చూసినట్లయితే, ఈ 2 కంట్రీస్ మధ్య ఉన్న బైలేటరల్ ట్రేడ్ అనేది 1980లో చూసినట్లయితే ఇట్ ఈస్ అప్ టు $12.4 million అండ్ 2017లో చూసినప్పుడు ఇట్ ఇంక్రీజ్ టు $2.18 billion, రైట్. అండ్ మయన్మార్ గెట్స్ డ్యూటీ ఫ్రీ ఎల్డీసీ యాక్సెస్. అండ్ దీంతో పాటుగా ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా ఈ 2 కంట్రీస్ మధ్య ఉన్న రిలేషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓఎన్జీసీ విదేశ్ ఉంది అండ్ అదేవిధంగా వీ హ్యావ్ ఎస్ఆర్ అండ్ గెయిల్. సో దీస్ ఆర్ యాక్టివ్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్. అండ్ అదేవిధంగా మనం హ్యూమానిటేరియన్ ఎయిడ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ కంట్రీస్లో ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఇండియా ఎప్పుడు కూడా హ్యూమానిటేరియన్ ఎయిడ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ మయన్మార్లో చూసినట్లయితే ఇట్ వాజ్ హిట్ బై సైక్లోన్ మోరా ఇన్ 2017. సో అప్పుడు మనం అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేసాం. అండ్ అదేవిధంగా ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు మయన్మార్లో, అదేవిధంగా కోవిడ్-19 టైంలో కూడా మనం మయన్మార్కి హెల్ప్ చేసాం. అండ్ ఈ 2 కంట్రీస్ మధ్య కల్చరల్ టైస్ కూడా ఉన్నాయి, రైట్. ఎందుకంటే వీ షేర్ బుద్ధిస్ట్ హెరిటేజ్. సో దిస్ ఎనేబుల్స్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ. సో ఈ విధంగా ఈ అన్ని పాయింట్స్ వలన మనకు ఇండియా అండ్ మయన్మార్ మధ్య ఉన్న రిలేషన్షిప్కి చాలా ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. ఇండియా అండ్ మయన్మార్ మధ్య ఉన్న రిలేషన్స్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూసాం. అండ్ అదేవిధంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రీసెంట్ టైమ్స్లో మయన్మార్లో ఇన్సర్జెన్సీ, రెఫ్యూజీ క్రైసిస్, బార్డర్ ఇన్సెక్యూరిటీ, ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. సో మయన్మార్ యొక్క స్టెబిలిటీకి ఇండియాకి ఏంటి సంబంధం, ఎందుకు ఇండియాకి అది ఇంపార్టెంట్, వై ఇట్ మ్యాటర్స్ ఫర్ ఇండియా. సో అది మనం చూసినట్లయితే దానికి సంబంధించిన రీజన్స్ ఏంటనేది మనం చూసినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అ స్ట్రాటజిక్ జోగ్రఫీ. సో ఇది ఫస్ట్ రీజన్. సో ఎందుకంటే మయన్మార్ ఇండియాని ఆసియాన్ కంట్రీస్తో కనెక్ట్ చేస్తుంది. సో ఆసియాన్ కంట్రీస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆసియాన్, ఆర్సీఈపీ ఇటువంటి వాటిపైన వీటి యొక్క మెంబర్స్ కంట్రీస్ ఏంటి అనే దానిపైన కూడా ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇటువంటి గ్రూపింగ్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఏమేమి కంట్రీస్ ఉన్నాయి అనేది ఆ లిస్ట్ మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇండియాని ఈ ఆసియాన్ కంట్రీస్తో కనెక్ట్ చేయడానికి ఒక లింక్గా ఉంటుంది మధ్యలో ఈ మయన్మార్ అనే కంట్రీ. సో ఇట్ కనెక్ట్స్ ఇండియా విత్ ఆసియాన్. అండ్ ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీకి కూడా మయన్మార్ చాలా ఇంపార్టెంట్, రైట్. అండ్ అదేవిధంగా మన యొక్క నేషనల్ సెక్యూరిటీకి కూడా
ఒక స్టేబుల్ మయన్మార్ ఉండడం ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్. ఎందుకు ఈ విధంగా ఇంపార్టెంట్ అంటే ఇన్సర్జెన్స్కి అగెయిన్స్ట్గా, అదేవిధంగా ఆర్మ్స్ స్మగ్లింగ్ అనేది జరగకుండా మయన్మార్ ఒక బఫర్ జోన్గా ఉంటుంది. సో అందు గురించి స్టేబుల్గా మయన్మార్ ఉన్నట్లయితే అది ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇది చైనాకి ఒక కౌంటర్ బ్యాలెన్స్గా పనిచేస్తుంది. సో అది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే మయన్మార్ ఒక చైనీస్ శాటిలైట్గా అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మయన్మార్ స్టేబుల్గా ఉన్నట్లయితే మనం ఈ విధమైన ప్రివెన్షన్ అనేది చేయొచ్చు. వీ కెన్ ప్రివెంట్ మయన్మార్ ఫ్రమ్ బికమింగ్ అ చైనీస్ శాటిలైట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మ్యారిటైమ్ ఇంపార్టెన్స్ కూడా ఉంది, రైట్? సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? సో మనం బే ఆఫ్ బెంగాల్కి యాక్సెస్ని చూసినా ఇట్ ఈస్ ఆల్సో క్లోజ్ టు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో వీటి వల్ల దీనికి మ్యారిటైమ్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. దెన్ ఇట్ ఈస్ ఆల్సో అండ్ ఎనర్జీ అండ్ కనెక్టివిటీ హబ్, రైట్? సో గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి, పోర్ట్ యాక్సెస్ ఉంది, అదేవిధంగా ఇట్ ప్రొవైడ్స్ ల్యాండ్ కనెక్టివిటీ టు ఇండియాస్ నార్త్ ఈస్ట్. సో ఈ అన్ని రీజన్స్ వలన స్టేబుల్ మయన్మార్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ ఇక్కడ మనం మయన్మార్లోని కొన్ని మేజర్ ఎథ్నిక్ గ్రూప్స్ అనేది చూడొచ్చు. సో వీటిపైన కూడా డిఫరెంట్ కంట్రీస్లో ఏవైతే ఎథ్నిక్ గ్రూప్స్ అనేవి రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఉంటాయో అవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వాటిపైన కూడా మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్స్లో అడగడం జరిగింది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మయన్మార్లో ఉన్న ఎథ్నిక్ గ్రూప్స్ని మనం చూసినట్లయితే అఫీషియల్గా మయన్మార్ 135 ఎథ్నిక్ గ్రూప్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. బట్ రోహింగ్యాస్ మాత్రం స్టేట్లెస్గా ఉన్నారు అండ్ వీరి యొక్క సిటిజన్షిప్ని కూడా తీసేసుకోవడం జరిగింది, రైట్? అండ్ ఇక్కడ మనం ఎథ్నిక్ గ్రూప్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ మ్యాప్లో మనం చూడొచ్చు. సో హియర్ వీ హ్యావ్ బామర్, షాన్, కరేన్, రకైన్, రోహింగ్యాస్ ఓవర్ హియర్, కచిన్, చిన్, కరెని, మోన్, వా అండ్ కొకంగ్ చైనీస్. అండ్ ఈ షేడెడ్ రీజన్స్లో యూ కెన్ సీ ద ఎథ్నిక్ మైనారిటీ స్టేట్స్. అంటే దీనిలో మనకు రకైన్ ముస్లిం మైనారిటీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. సో జస్ట్ సీ దిస్ ఏరియాస్. అండ్ ఈ ఎథ్నిక్ గ్రూప్స్ యొక్క నేమ్స్ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఏ కంట్రీకి చెందిన ఎథ్నిక్ గ్రూప్ ఇది అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో జస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ వీటితో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా అండ్ మయన్మార్ మధ్య ఉండే డిఫెన్స్ కోఆపరేషన్. సో జాయింట్ మిలిటరీ డ్రిల్స్ని కూడా ఇవి కండక్ట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఇంబాక్స్ అండ్ ఆపరేషన్ సన్ రైజ్. ఈ డిఫెన్స్ ఆపరేషన్స్ పైన కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంటుంది ప్రిలిమ్స్లో, ఏ ఏ కంట్రీస్ మధ్య ఎటువంటి డిఫెన్స్ ఆపరేషన్స్ జరుగుతున్నాయని చెప్పి. సో ఇక్కడ ఇండియా మయన్మార్ మధ్య ఇంబాక్స్ అండ్ ఆపరేషన్ సన్ రైజ్ ఫర్ కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ ఇంటెలిజెన్స్ షేరింగ్. అండ్ ఇండియాకి మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్లో కూడా మయన్మార్ చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆసియాన్ గ్రూపింగ్ చూసినా ఆర్ వీ కెన్ సే బిమ్స్టెక్, రైట్? అండ్ మికాంగ్ గంగా కోఆపరేషన్. సో వీటన్నిటిలో కూడా మయన్మార్ చాలా ఇంపార్టెంట్. సో అందు గురించే మయన్మార్ స్టేబుల్గా ఉండడం అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ మనం డెవలప్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ లోన్స్ రూపంలో మనం ఆల్మోస్ట్ $2 billion ప్రొవైడ్ చేయడం జరిగింది మయన్మార్కి. ఎందుకంటే వీ హెల్ప్ బిల్డ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ మయన్మార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎట్సెట్రా. బట్ ఇంత సపోర్ట్ ఉన్నప్పటికీ, మంచి రిలేషన్షిప్స్ ఉన్నప్పటికీ, కల్చరల్గా కూడా టైజ్ అనేవి ఉన్నప్పటికీ ఇండియా మయన్మార్ రిలేషన్స్లో కొన్ని ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం. సో ఏంటా ఛాలెంజెస్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ఇండియా మయన్మార్ రిలేషన్స్లో మనం ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్ ఏంటనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీ డైలమా అనేది ఉంది. సో వై దిస్ పాలసీ డైలమా? ఎందుకంటే బ్యాలెన్సింగ్ సపోర్ట్ ఫర్ డెమోక్రసీ విత్ ఎంగేజ్మెంట్ విత్ జుంటా ఫర్ అ రీజనల్ సెక్యూరిటీ. సో ఇటువంటి ఒక పాలసీ డైలమా అనేది ఉంది. ఒక పక్క మనం డెమోక్రసీకి సపోర్ట్ చేయాలి, అదేవిధంగా ద ఎంగేజ్మెంట్ విత్ ద జుంటా ఫర్ రీజనల్ సెక్యూరిటీ. సో దీనివల్ల ఒక పాలసీ డైలమా అనేది ఉంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ రెఫ్యూజీ ఇన్ఫ్లక్స్, రైట్? సో మనం చూసినట్లయితే ఓవర్ 54,000 మయన్మార్ నేషనల్స్ మయన్మార్లో, మణిపూర్లో ఇటువంటి స్టేట్స్లో ఉన్నారు. దే స్ట్రెయినింగ్ ఆర్ రిసోర్సెస్, మన రిసోర్సెస్ పైన వీరి వల్ల స్ట్రెయిన్ అనేది పెడుతుంది, రైట్? సో ఇమాజిన్ 54,000 మయన్మార్ నేషనల్స్ మన ఇండియన్ స్టేట్స్లో ఉన్నారు, ఎస్పెషలీ మిజోరాం అండ్ మణిపూర్లో.
సో ఆబ్వియస్లీ ఇంతమంది ఉండడం వలన మన రిసోర్సెస్ పైన స్ట్రెయిన్ అనేది పడుతుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎఫ్ఎంఆర్ మిస్యూజ్. ఏంటి ఎఫ్ఎంఆర్ అంటే ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్. సో రిమెంబర్ దిస్ ఎఫ్ఎంఆర్, ఇట్ ఇస్ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్, రైట్. సో దీనివల్ల ఏంటంటే ఇట్ ఎనేబుల్స్ ఆర్మ్స్, డ్రగ్ స్మగ్లింగ్ అండ్ ఇన్సర్జెంట్ మూవ్మెంట్. అండ్ దీంతో పాటుగా ఇన్సర్జెన్సీ ఇష్యూ ఆబ్వియస్లీ ఉంది, రైట్. ఇండియా అండ్ మయన్మార్ అనగానే ఈ కంట్రీస్ మధ్య ఉన్న ఛాలెంజెస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇన్సర్జెన్సీ ఇష్యూ, అదేవిధంగా డ్రగ్ ట్రాఫికింగ్ ఇష్యూ. సో దీనివల్ల మనకు గుర్తొచ్చే ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే గోల్డెన్ ట్రయాంగిల్ కాన్సెప్ట్, రైట్. అదేవిధంగా చైనా మయన్మార్ బార్డర్, దే షెల్టర్ ఆర్మ్డ్ గ్రూప్స్ లైక్ యుఎల్ఎఫ్ఏ అండ్ ఎన్ఎస్సిఎన్, నాగాలాండ్కి సంబంధించి, రైట్. సో ఈ గ్రూప్స్కి షెల్టర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనం గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం. సో ఏంటి గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఇది థాయిలాండ్, దెన్ లేఓస్, మయన్మార్, ఈ 3 కంట్రీస్కి ఒక మౌంటైనస్ రీజన్ యొక్క ఇంటర్ కనెక్షన్గా చెప్పొచ్చు. సో ఈ పర్టికులర్ రీజన్లో ఏంటంటే ఓపియం కల్టివేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇల్లీగల్ ఓపియం ట్రేడ్ వలన చాలా వెల్త్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది, రైట్. అంటే సో మేజర్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ థాయిలాండ్, లేఓస్, మయన్మార్ వీటి యొక్క బార్డర్స్ మీట్ అయ్యే ప్లేస్ అట్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రాక్ రివర్ అండ్ మికాంగ్ రివర్. సో ఇక్కడ ఓపియం కల్టివేషన్ వలన, ఇల్లీగల్ ఓపియం ట్రేడ్ వలన చాలా వెల్త్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ రీజన్ అంటాం, రైట్. సో ఇది కూడా ఒక మేజర్ ఇష్యూగా ఉంది, ఇన్సర్జెన్సీ ఇష్యూతో పాటుగా గోల్డెన్ ట్రయాంగిల్ ఇష్యూ, ఎందుకంటే ఇక్కడ డ్రగ్ స్మగ్లింగ్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ దెన్ కమింగ్ టు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా రీసెంట్ టైమ్స్లో పెరుగుతూ ఉంది అని చెప్పి మనం ఇంట్రొడక్షన్లో భాగంగానే చెప్పుకున్నాం, రైట్. సో వీ హ్యావ్ సంథింగ్ నోన్ యాజ్ CMEC, చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్, అండ్ అదేవిధంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI ప్రాజెక్ట్. సో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ వీటి వలన పెరిగింది మయన్మార్లో. అండ్ అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ప్రాజెక్ట్ డిలేస్ అనేది ఒక మేజర్ ప్రాబ్లంగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ కాలాదాన్ మల్టీమోడల్ ప్రాజెక్ట్ ఉంది అని చెప్పి, రైట్. బట్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. సో ఈ విధంగా డిలేస్ జరిగినప్పుడు ఏమవుతుంది, ట్రస్ట్ డెఫిసిట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక కంట్రీకి ఇంకొక కంట్రీ పైన ఉన్న ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో, ఆ నమ్మకం ఏదైతే ఉందో అది ఆబ్వియస్లీ తగ్గడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎకనామిక్ ఎంగేజ్మెంట్ కూడా వీక్గా ఉంది, రైట్. సో చైనాతో కంపేర్ చేసుకున్నప్పుడు ట్రేడ్కి సంబంధించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ ఇండియా ఇంకా ఇట్ ఈస్ స్టిల్ లాగింగ్ బిహైండ్ చైనా, రైట్. సో ఇవన్నీ కూడా ఇండియా మయన్మార్ రిలేషన్స్లో మనం ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్. దెన్ ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, దీనికి పాసిబుల్ సొల్యూషన్ ఏంటి అనేది మనం చూసినట్లయితే వీ హ్యావ్ టు అడ్వకేట్ డెమోక్రాటిక్ ట్రాన్సిషన్. సో ఏంటి డెమోక్రాటిక్ ట్రాన్సిషన్ అంటే వీ షుడ్ సపోర్ట్ ఆసియాన్స్ 5-point కాన్సెన్సస్. ఆసియాన్ యొక్క 5-point కాన్సెన్సస్ అనేది మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే అక్కడ డెమోక్రసీ రెస్టోర్ అవుతుంది, దాంతోపాటుగా రీజనల్ స్టెబిలిటీని కూడా మనం ఎన్ష్యూర్ చేయగలుగుతాం. అండ్ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం మయన్మార్లో స్టెబిలిటీ ఉన్నట్లయితే అది ఇండియాకు కూడా హెల్ప్ అవుతుంది అని. అండ్ అది ఏ విధంగా అనేది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఒక స్టాండ్ అనేది మనం తీసుకున్నట్లయితే ఒక డెమోక్రటిక్ లీడర్గా ఇండియా యొక్క ఇమేజ్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా మనం స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో మన యొక్క ఈ ఎంగేజ్మెంట్ అనేది ఇంకా డైవర్సిఫై చేయాలి. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఎథ్నిక్ గ్రూప్స్ని, సివిల్ సొసైటీని అండ్ నేషనల్ యూనిటీ గవర్నమెంట్ లాంటి ప్రో డెమోక్రసీ ఫోర్సెస్ని మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది రాదర్ దాన్ జస్ట్ డిపెండింగ్ ఆన్ ద జుంటా. అండ్ అదేవిధంగా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇండియా మయన్మార్ మధ్య కొన్ని కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా వాటిలో డిలేస్ కూడా జరుగుతున్నాయి. అండ్ డిలేస్ వలన ట్రస్ట్ అనేది కూడా తగ్గుతుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దీన్ని కరెక్ట్ చేయడం కోసం టైం బౌండ్గా, అంటే ఎంతైతే మనం టైం లిమిట్ చెప్పామో ఆ టైంలోపు ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కాలాదాన్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, లేదా ట్రైలేటరల్ హైవే గురించి మనం చెప్పుకున్నాం ఆ ట్రైలేటరల్ హైవే ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ కూడా మనం
కరెక్ట్గా టైంలోపు కంప్లీట్ చేయాలి, టైం బౌండ్ ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి. సో అప్పుడు రీజనల్ ఇంటిగ్రేషన్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అండ్ మనం చైనాని కౌంటర్ బ్యాలెన్స్ చేయగలిగే అవకాశం ఉంటుంది అండ్ ఇండియా యొక్క కమిట్మెంట్స్ పైన ట్రస్ట్ కూడా పెరుగుతుంది. అంటే టైంలో కరెక్ట్గా టైం బౌండ్గా ఇండియా ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేస్తుంది అని చెప్పి మన పైన నమ్మకం అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ వీ కెన్ ఆల్సో సెక్యూర్ ఆర్ బార్డర్స్. సో జాయింట్ బార్డర్ మేనేజ్మెంట్లో కూడా మనం ఇంకా స్ట్రెంథన్ చేసుకోవాలి మయన్మార్తో. అండ్ అదేవిధంగా ఎఫ్ఎంఆర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్ అని చెప్పి, రైట్. సో ఈ ఎఫ్ఎంఆర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇంకా రిఫార్మ్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి, సో దాట్ వీ కెన్ కర్బ్ ఇన్సర్జెన్సీ అండ్ ఇల్లీగల్ ట్రేడ్. సో ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, ఏదైతే మనం ఒక టాపిక్కి సంబంధించిన ఛాలెంజెస్ని మెన్షన్ చేస్తామో వాటికి సంబంధించే వే ఫార్వర్డ్లో పాసిబుల్ సొల్యూషన్స్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే ప్రాజెక్ట్ డిలేస్ జరుగుతున్నాయి, వీటి వల్ల ట్రస్ట్ అనేది తగ్గుతుంది అని. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ మనం కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని టైం బౌండ్గా కంప్లీట్ చేయాలి అనే ఒక పాయింట్ ఇంక్లూడ్ చేసాం. అండ్ ఎఫ్ఎంఆర్ మిస్యూజ్ జరుగుతుంది అని చెప్పాం, దానికి సంబంధించి ఇక్కడ బార్డర్స్ని ఇంకా సెక్యూర్ చేయాలి అండ్ ఎఫ్ఎంఆర్ని రెగ్యులేట్ చేయాలి, రిఫార్మ్ చేయాలని చెప్పుకున్నాం. సో ఆ విధంగా మనం మెన్షన్ చేస్తున్న ఛాలెంజెస్ అండ్ మనం మెన్షన్ చేసే వే ఫార్వర్డ్కి మధ్య లింకేజెస్ అనేవి ఉండేలా చూడండి మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు, రైట్. ఇట్లా ఎన్హాన్స్ యువర్ ఆన్సర్స్. అండ్ అదేవిధంగా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ని కూడా మనం ఇంకా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఆల్రెడీ మనం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేసామని చెప్పుకున్నాం. అండ్ క్రాస్ బార్డర్ ఎయిడ్ కారిడార్స్ అనేవి మనం ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి త్రూ నార్త్ ఈస్ట్, ఎస్పెషలీ ఫర్ రీజన్స్ లైక్ చిన్ రీజన్ అండ్ సగాయింగ్ రీజన్, రైట్. అండ్ క్లియర్గా మనం ఒక రెఫ్యూజీ పాలసీని ఫ్రేమ్ చేయాలి. ఆల్రెడీ మనకి కొన్ని ఇంటర్నేషనల్ నార్మ్స్ ఉన్నాయి లైక్ నాన్ రిఫాల్మెంట్ ప్రిన్సిపల్ అని. సో యూ వుడ్ హ్యావ్ హర్డ్ అబౌట్ దిస్ నాన్ రిఫాల్మెంట్ ప్రిన్సిపల్. సో ఇటువంటి ఇంటర్నేషనల్ నార్మ్స్తో కూడా అలైన్ అయ్యే విధంగా మనం ఒక రెఫ్యూజీ పాలసీని తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రెండు కంట్రీస్ మధ్య కూడా కల్చరల్ టైజ్ ఉన్నాయని చెప్పి. సో ఈ కల్చరల్ డిప్లొమసీని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, రైట్. వీ కెన్ లివరేజ్ దిస్ బుద్ధిస్ట్ హెరిటేజ్ అండ్ సాఫ్ట్ పవర్. వీటి ద్వారా మయన్మార్లో మన సొసైటల్ అవుట్ రీచ్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రిలీజియస్ టూరిజంని ప్రమోట్ చేయొచ్చు, స్టూడెంట్ ఎక్స్చేంజెస్, కల్చరల్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి కొన్ని పాసిబుల్ సొల్యూషన్స్ ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న రిలేషన్స్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి. సో ఇండియా మయన్మార్ రిలేషన్స్కి సంబంధించి వేరియస్ డైమెన్షన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీనిపైన ఒక ప్రాక్టీస్ మెయిన్స్ క్వశ్చన్ని చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే, India's Myanmar policy reflects a strategic dilemma between national security and democratic values. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇండియా మయన్మార్ మధ్య ఉన్న రిలేషన్స్కి సంబంధించి డిఫరెంట్ డైమెన్షన్స్ని మనం ఆల్రెడీ చూసాం. సో ఈ ఇండియా యొక్క మయన్మార్ పాలసీ ఏదైతే ఉందో దీనిలో ఒక ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఫేస్ చేస్తున్న ఒక డైలమా ఏంటి అంటే, ఒక పక్క నేషనల్ సెక్యూరిటీ, మరొక పక్క డెమోక్రటిక్ వాల్యూస్. సో వీటి మధ్య మనం ఒక స్ట్రాటజిక్ డైలమాని మన మయన్మార్ పాలసీ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో క్రిటికలీ అసెస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా మయన్మార్ రిలేషన్స్. సో ఇక్కడ కీవర్డ్ అనేది క్రిటికలీ అసెస్. ఇండియా మయన్మార్ రిలేషన్స్ యొక్క ఎవల్యూషన్ అంటే మనం చూసాం ఆల్రెడీ కలోనియల్ ఎరా ఉన్నప్పటి నుంచి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో బ్రిటిష్ రూల్లో ఉండగా 1935 వరకు కూడా మయన్మార్ బ్రిటిష్ ఇండియాలోనే భాగంగా ఉంది. సో అక్కడి నుండి మనం ఇండియా మయన్మార్ రిలేషన్స్ అనేవి వాటి యొక్క ఎవల్యూషన్ అనేది రాసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో అక్కడి నుండి స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో ఫ్యూచర్ ఎంగేజ్మెంట్ కోసం ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ని కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఆన్సర్ని రాయండి అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ని 150 వర్డ్స్లో రాయడానికి ట్రై చేయండి. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ ద మిస్సింగ్ లింక్ ఇన్ ఇండియాస్ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. కన్జర్వేషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ఈ టాపిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం ఆథర్ని చూసినట్లయితే ఇట్ ఈస్ మిస్టర్ అరుణ్ గోయల్. హీస్ ఆర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ అ ఫార్మర్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ అదేవిధంగా ఈయన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో ఫార్మర్ మెంబర్గా కూడా ఉన్నారు. సో ఈ విధంగా ఇటువంటి ఆథర్స్ రాసిన ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో విల్ హ్యావ్ అ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్రెడిబుల్ ఫ్యాక్ట్స్ హియర్, రైట్. సో ఈ ఆర్టికల్కి సంబంధించిన కాంటెక్స్ట్ ఏంటంటే, రీసెంట్గా మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క అడాప్షన్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది ఇండియాలో. ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటామో
అప్పుడు ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క డిమాండ్ అనేది కూడా ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఓకే, లిథియం అయాన్ బ్యాటరీస్ని యూస్ చేస్తున్నాం. వాడిన తర్వాత ఆ బ్యాటరీ వేస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నాం, వాటిని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇండియాకు ఆల్రెడీ కొన్ని క్లైమేట్ గోల్స్ ఉన్నాయి, వీటితో అలైన్ అవ్వట్లేదు, రైట్. సో మనకి ఇన్అడిక్వేట్ రీసైక్లింగ్ సిస్టమ్స్ వలన మన క్లైమేట్ గోల్స్తో ఇది అలైన్ అవ్వడం లేదు. అండ్ వీ ఆల్సో హ్యావ్ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఆఫ్ 2022. సో వీటి ద్వారా ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేద్దామని చెప్పి రూల్స్ తీసుకురావడం జరిగింది. సో ఏ విధంగా అంటే త్రూ ఈపీఆర్ అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి లిథియం అయాన్ బ్యాటరీస్, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్యాటరీస్ ఏనండి, దీనికి సంబంధించి దీని యొక్క నీడ్ ఏంటి, ఎందుకు ఈ విధంగా దీని యొక్క నెసెసిటీ అనేది ఉంది అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ ఇది, రైట్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. ఎందుకంటే మనం లిథియం బ్యాటరీస్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేస్తున్నాం, ఫైన్, బట్ వీటిని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. సో ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే ఏమవుతుంది, దీనిలో కొన్ని హజార్డస్ మెటీరియల్స్, కొన్ని హార్మ్ఫుల్ మెటీరియల్స్ ఉంటాయి. లైక్ లిథియం ఉంటుంది, కోబాల్ట్ ఉంటుంది, నికెల్ ఉంటుంది. సో ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే ఏమవుతుంది, ఇటువంటి హజార్డస్ మెటీరియల్స్ అన్నీ కూడా మన భూమిలోకి, మట్టిలోకి, నీటిలోకి కూడా ఇవన్నీ రిలీజ్ అయ్యి ఇవన్నీ కూడా వీటిలోకి లీక్ అవుతాయి, రైట్. సో ఆ విధంగా మన ఎన్వైరన్మెంట్కి హాని చేసినట్లు అవుతుంది. అండ్ అదేవిధంగా మన బ్యాటరీ వేస్ట్ వాల్యూమ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వీటిని ప్రాపర్గా మేనేజ్ చేయనప్పుడు ఏమవుతుంది, లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క వేస్ట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్. సో ఇండియాలో ఉన్న డేటా చూసినట్లయితే మనకి ఎంతో ఈ వేస్ట్ అనేది, ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో మొత్తం ఈ వేస్ట్ 1 ఇయర్లో యాన్యువల్లీ, ఒక సంవత్సర కాలంలో ఏదైతే ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుందో అది ఎంత అంటే అకార్డింగ్ టు ద రీసెంట్ డేటా ఇట్ ఇస్ 1.6 మిలియన్ మెట్రిక్ టన్స్, రైట్. దీనిలో మనకు 7 lakh tons అనేది కేవలం లిథియం అయాన్ బ్యాటరీస్, రైట్. ఓన్లీ లిథియం అయాన్ బ్యాటరీస్ మాత్రమే ఈ 1.6 మిలియన్ మెట్రిక్ టన్లో 7 lakh tons అనేవి వీటి వల్లనే ఈ వేస్టేజ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీనివలన ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే, రీసైక్లింగ్ అనేది ఇన్అడిక్వేట్గా ఉన్నట్లయితే ఇట్ విల్ కాస్ట్ ఇండియా ఓవర్ $1 billion ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ బై 2030. ఎందుకంటే మనం ఇంపోర్టెడ్ రా మెటీరియల్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, రైట్. సో దీని యొక్క లింకేజ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ రిపీట్ ఇట్. సో మనకు ఆల్రెడీ ఏదైతే యూజ్డ్ బ్యాటరీస్ ఉన్నాయో వీటిని మనం రీసైకిల్ చేసినట్లయితే కొత్త రా మెటీరియల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకునే బదులు వీటినే మనం యూజ్ చేసుకుంటాం రీసైకిల్ చేసి. బట్ ఇన్ కేస్ రీసైక్లింగ్ జరగకపోయినట్లయితే అవి వేస్ట్లోకి వెళ్ళిపోతాయి. వేస్ట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకు కొత్తగా రా మెటీరియల్ కావాలంటే వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకు కొంత ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ఖర్చు అవుతుంది, రైట్. బట్ దానికి బదులుగా మన దగ్గర జనరేట్ అవుతున్న బ్యాటరీ వేస్ట్నే మనం రీసైకిల్ చేసి తిరిగి దాన్నే యూజ్ చేసుకున్నామంటే మనకు $1 billion అనేవి సేవ్ అవుతాయి ఫారిన్ ఎక్స్చేంజ్లో, రైట్, బై 2030 అకార్డింగ్ టు ద డేటా, రైట్. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఈ విధంగా దీనికి ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది కూడా ఉంది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టాక్సిసిటీ అండ్ హ్యాండ్లింగ్ రిస్క్స్, రైట్. బ్యాటరీ వేస్ట్లో మనకు వీటిని రీసైకిల్ చేయాలంటే అడ్వాన్స్డ్ రీసైక్లింగ్ టెక్నాలజీ ఉండాలి, దానికి సంబంధించిన స్కిల్డ్ లేబర్ ఉండాలి, అండ్ ఆల్సో సేఫ్ లాజిస్టిక్స్ ఉండాలి. లేకపోతే మనకి ఎకోసిస్టమ్ డ్యామేజ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. దెన్ ఇట్ విల్ ఆల్సో లీడ్ టు లాస్ ఆఫ్ వాల్యుబుల్ రిసోర్సెస్, రైట్. ఎందుకంటే బ్యాటరీస్లో చాలా రేర్ అండ్ ఎక్స్పెన్సివ్ మినరల్స్ని కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో దీన్ని రీసైక్లింగ్ అనేది ఇన్ఎఫిషియెంట్గా జరిగినట్లయితే మనం ఇంపోర్ట్స్ పైన ఇంకా ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అండ్ రిసోర్స్ వేస్టేజ్ అనేది కూడా జరుగుతుంది. అండ్ ఇండియాకి సంబంధించి సర్క్యులర్ ఎకానమీ గోల్స్ అనేవి ఉన్నాయి, రైట్. సో పువర్ రీసైక్లింగ్ ఉన్నట్లయితే మనకి ఏదైతే సర్క్యులర్ ఎకానమీ గోల్ ఉందో దాన్ని మనం రీచ్ అవ్వలేం, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి వీ హ్యావ్ అ గోల్ ఆఫ్ నెట్ జీరో బై 2070.
ఇటువంటి గోల్స్ని రీచ్ అవ్వడంలో మనకు కొంచెం కష్టం అవుతుంది ప్రాపర్ రీసైక్లింగ్ ఆఫ్ బ్యాటరీస్ లేనట్లయితే. అండ్ కమింగ్ టు ద పాలసీ ఎన్ఫోర్స్మెంట్, దీనిలో కూడా కొన్ని గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఈపీఆర్, వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎఫెక్టివ్గా జరగడం లేదు, ఇల్లీగల్ డంపింగ్ జరుగుతుంది అండ్ ఫేక్ రీసైక్లింగ్ సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటి వలన ప్రాబ్లం అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో వీటి వలన ఈ రీజన్స్ వలన ఏంటంటే ఇండియాలో బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క అవసరం ఎంత ఉంది అనేది మనకు అర్థమవుతుంది, రైట్. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు వై లిథియం ఫర్ ఈవీ బ్యాటరీస్, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి యూస్ చేసే బ్యాటరీస్లో ఎందుకు మనం లిథియంని యూస్ చేస్తున్నాము. సో ఈ క్వశ్చన్ మీ మైండ్లోకి వచ్చి ఉండొచ్చు, ఎందుకు లిథియంనే మనం యూస్ చేస్తున్నామని. సో దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఏంటంటే హై పవర్ డెన్సిటీ ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది, వెరైటీ ఆఫ్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి, బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది, అండ్ అదర్ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఆఫ్ సేమ్ సైజ్తో మనం కంపేర్ చేసినట్లయితే ఇట్ ఈస్ మచ్ లైటర్, and high specific energy and high load capabilities with power cells, high capacity, low internal resistance, simple charge algorithm and reasonably short charge times. So fast ga charging anedi avutundi and low self discharge. So oka lithium ion battery ni manam chusinattlaithe it loses only about 5% of its charge per month, రైట్. సో ఈ రీజన్స్ అన్నిటి వలన, ఈ కారణాల వల్లనే మనం ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్లో లిథియంని ప్రిఫర్ చేస్తున్నాం. సో ఈ రీజన్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకు లిథియంనే యూస్ చేస్తున్నాము అని. అండ్ బ్యాటరీ వేస్ట్కి సంబంధించి ఇండియాలో ప్రస్తుతం ఎటువంటి గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఉంది అనేది మనం చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ రీసెంట్గా బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022ని పబ్లిష్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ద మినిస్ట్రీ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఈ మినిస్ట్రీయే మన బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే మన ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం వేస్ట్ మేనేజ్మెంట్ని ఎన్వైరన్మెంటలీ సౌండ్ మేనర్లో మేనేజ్ చేయడం, రైట్. సో ఈ బ్యాటరీస్ యొక్క వేస్ట్ ఏదైతే ఉంటుందో వీటిని ఒక ఎన్వైరన్మెంటలీ సౌండ్ మేనర్లో మేనేజ్ చేయడమే దీని యొక్క మేజర్ ఎయిమ్. సో దీనికోసమే ఈ రూల్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అండ్ ఇది తీసుకురాక ముందు మనకు బ్యాటరీ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 2001 ఉండేవి. వీటిని ఈ 2022 రూల్స్ రీప్లేస్ చేయడం జరిగింది. జస్ట్ రిమెంబర్ దిస్. అండ్ ఈ బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022లో ఎటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయంటే ఫస్ట్ ప్రొవిజన్ ఈపీఆర్, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. సో దీనికి మీనింగ్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో బ్యాటరీస్కి సంబంధించి, ఈ ప్రొడ్యూసర్సే ఆ బ్యాటరీస్ యొక్క కలెక్షన్, వేస్ట్ బ్యాటరీస్ అయిన తర్వాత, అంటే ఆ బ్యాటరీస్ని యూజ్ చేసిన తర్వాత అవి వేస్ట్ బ్యాటరీస్గా మారుతాయి. సో ఆ వేస్టేజ్ని కలెక్ట్ చేయడం, దాన్ని రీసైకిల్ చేయడం అండ్ రీఫర్బిష్మెంట్, దాన్ని రీసైకిల్ చేసి తిరిగి యూజ్ చేయడం అండ్ యూజ్ ఆఫ్ రికవర్డ్ మెటీరియల్స్ ఫ్రమ్ వేస్ట్ ఇంటూ న్యూ బ్యాటరీస్. ఈ రికవర్డ్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో, ఏవైతే బ్యాటరీస్ని వాడిన తర్వాత ఆ వేస్టేజ్ని కలెక్ట్ చేస్తారో వాటిలో ఉండి కొన్ని మెటీరియల్స్ని రికవర్ చేస్తారు. ఆ రికవర్ చేసిన మెటీరియల్స్ని కొత్త బ్యాటరీస్లోకి యూజ్ చేయడం. సో ఇవన్నీ ప్రాసెస్ అంతా ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఇవంతా కూడా ప్రొడ్యూసర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే ఇంపోర్టర్ కూడా ఇంక్లూడ్ అవుతారు, రైట్. సో ఇది ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, రిమెంబర్ దిస్. అండ్ ఆల్సో నెక్స్ట్ వీ హ్యావ్ సెంట్రలైజ్డ్ ఆన్లైన్ పోర్టల్, రైట్. ఈపీఆర్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూసర్స్ అండ్ రీసైక్లర్స్ ఆర్ రిఫర్బిషర్స్కి ఎక్స్చేంజ్ అనేవి చేయడం కోసం ఒక సెంట్రలైజ్డ్ ఆన్లైన్ పోర్టల్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఆల్సో మ్యాండేటరీ రికవరీ, రైట్. సో వేస్ట్ బ్యాటరీస్ నుండి ఒక మినిమం పర్సంటేజ్ ఆఫ్ రికవరీ అనేది చేయాలి డిఫరెంట్ మెటీరియల్స్కి సంబంధించి అని చెప్పి దీన్ని కంపల్సరీ ఆర్ మ్యాండేటరీ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. సో ఏంటి పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అంటే ఎన్వైరన్మెంటల్ కాంపన్సేషన్ అనేది ఇట్ విల్ బి ఇంపోజ్డ్ ఫర్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఈపీఆర్ టార్గెట్. అండ్ ఫండ్స్ ఏవైతే కలెక్ట్ చేస్తారో వీటిని, ఆ ఫండ్స్ని ఈ వేస్ట్ బ్యాటరీస్ యొక్క కలెక్షన్కి, రిఫర్బిషింగ్, రీసైక్లింగ్ వీటి కోసం ఆ ఫండ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది, రైట్.
ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఇవి సర్క్యులర్ ఎకానమీకి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తాయి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో జస్ట్ గో త్రూ దిస్ పర్టికులర్ ఇమేజ్ అండ్ ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కొన్ని పాసిబుల్ సొల్యూషన్స్ అనేవి మనం చూసినట్లయితే రివైజ్ ఈపీఆర్ ఫ్లోర్ ప్రైజింగ్, రైట్. సో ఏంటి ఫ్లోర్ ప్రైజింగ్ అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈపీఆర్ ఫ్లోర్ ప్రైస్ అంటే ఆథరైజ్డ్ రీసైక్లర్స్ ప్రాపర్గా ఈ వేస్ట్ బ్యాటరీస్ని ప్రాపర్గా కలెక్ట్ చేయడం, దాన్ని సరిగా రీసైకిల్ చేయడం కోసం ప్రొడ్యూసర్స్ కొంత అమౌంట్ అనేది, మినిమం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. దాన్నే ఈపీఆర్ ఫ్లోర్ ప్రైస్ అంటాం, రైట్. సో ఈ ఈపీఆర్ ఫ్లోర్ ప్రైజింగ్ని కూడా మనం రివైజ్ చేయాల్సి ఉంటుంది సో దాట్ ఇట్ విల్ బీ ఎకనామికలీ వయబుల్ ఫర్ లెజిటిమేట్ రీసైక్లర్స్, రైట్. ఎందుకంటే దీన్ని యాక్చువల్ రీసైక్లింగ్ కాస్ట్తో లింక్ చేయాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యూకే. అండ్ దీంతో పాటుగా మనం ఇన్ఫార్మల్ సెక్టర్ని ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఇన్ఫార్మల్ రీసైక్లర్స్ ఎవరైతే ఉంటారో వీరిని మనం ట్రైన్ చేయాలి, ఫార్మలైజ్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం వీరు ఎటువంటి సేఫ్ గార్డ్స్ లేకుండా ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో వీరికి కొంతవరకు టెక్నికల్ సపోర్ట్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్ని మనం అందించాలి. అండ్ అదేవిధంగా రూల్స్ ఉంటే సరిపోతుందా? నో, వాటి యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇంపార్టెంట్. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం ట్రాకింగ్ సిస్టమ్స్ని డిజిటైజ్ చేయాలి. అండ్ ఇన్ కేస్ ఫ్రాడ్ జరిగిన, నాన్ కాంప్లయన్స్ అనేది ఉన్నా కూడా స్ట్రాంగ్గా, స్ట్రిక్ట్గా పెనాల్టీస్ అనేవి ఇంపోజ్ చేయాలి. అండ్ ఆల్సో కమింగ్ టు గ్లోబల్ బెంచ్ మార్కింగ్. సో గ్లోబల్గా ఉన్న స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలి. అదేవిధంగా రీసైక్లింగ్కి సంబంధించి ఉన్న స్టాండర్డ్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ప్రమోట్ డైలాగ్. సో పాలసీ మేకర్స్, రీసైక్లర్స్, ఇండస్ట్రీ, కన్జ్యూమర్స్ వీరి మధ్య కోఆపరేషన్ ఇంకా మనం ఎంకరేజ్ చేయాలి సో దాట్ వీ కెన్ బిల్డ్ అ సస్టైనబుల్ ఎకో సిస్టమ్. సో ఇది ఈ టాపిక్కి సంబంధించిన డిస్కషన్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. సో మన నెక్స్ట్ ఆర్టికల్ వై ఇండియాస్ హీట్ యాక్షన్ ప్లాన్స్ ఆర్ నాట్ కూలింగ్ సిటీస్. ఇది మనకు జిఎస్ పేపర్ 1 అదేవిధంగా జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో జిఎస్ పేపర్ 1 ఎందుకంటే అర్బనైజేషన్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్, అండ్ జిఎస్ పేపర్ 3 ఎందుకంటే డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్, వీటి వల్ల జిఎస్ పేపర్ 3. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం క్లైమేట్ చేంజ్ వల్ల ఎన్నో ఇంపాక్ట్స్ అనేవి మనం చూస్తున్నాం. దీనిలో ఒక ఇంపాక్ట్ ఏంటంటే హీట్ వేవ్స్ని ఎక్కువగా మనం రీసెంట్ టైమ్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అండ్ 2013 నుండి చాలా వరకు సిటీస్లో హీట్ యాక్షన్ ప్లాన్స్ అనేవి అడాప్ట్ చేయడం జరిగింది. బట్ వీటి యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది ప్రాపర్గా లేదు, ఇంకా వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది కూడా ప్రాపర్గా జరగడం లేదు. ఎందుకంటే ఇండియాలోని వల్నరబుల్ పాపులేషన్స్ ఇప్పటికీ కూడా చాలా రిస్క్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నామంటే ఇదొక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. సో ఇండియాలో 2003 to 2012 అండ్ 2013 to 2022 ఈ ఇయర్స్ మధ్య ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి డేటా అనేది మనం చూసినట్లయితే కేవలం ఈ హీట్ వేవ్ కండిషన్స్ వలన 34% ఇంక్రీజ్ అనేది జరిగింది డెత్ రేట్లో, రైట్. సో మీరు చూడొచ్చు డెత్స్ ఏవైతే డిఫరెంట్ రీజన్స్ వల్ల జరుగుతున్నాయో వీటిలో 34% ఇంక్రీజ్ అనేది కేవలం హీట్ వేవ్స్ వల్ల కలిగింది. సో ఇంత ఇంపాక్ట్ అనేది ఉంది. ఇదొక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా మనం చెప్పొచ్చు. దెన్ వీ హ్యావ్ క్లైమేట్ వల్నరబిలిటీ. సో వై క్లైమేట్ వల్నరబిలిటీ? అకార్డింగ్ టు ల్యాన్సెట్ కౌంట్ డౌన్, సో మనం ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ డేటాని బేస్ చేసుకొని చెప్పుకుంటున్నాం, రైట్. 1990 నుంచి చూసినట్లయితే ఇండియా ఇస్ నౌ 15% మోర్ వల్నరబుల్ టు హీట్. అండ్ ఐపీసీసీ ఏమంటుందంటే గ్లోబల్ టెంపరేచర్లో ప్రతి 0.5 degrees సెల్సియస్ ఇంక్రీజ్ వలన హాట్ వెదర్ ఎక్స్ట్రీమ్స్ అనేవి ఇంకా ఇంకా యాంప్లిఫై అవుతాయి, రైట్. కొన్ని రెట్లు పెరిగే అవకాశం అనేది ఉంది. సో ఇది క్లైమేట్ వల్నరబిలిటీ. అండ్ అదేవిధంగా వీటితో పాటుగా లేబర్ అండ్ ఎకనామిక్ లాసెస్ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఎందుకు లేబర్ అండ్ ఎకనామిక్ లాసెస్ అంటే క్లైమేట్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ 2022 ప్రకారం ఇండియన్స్ లాస్ట్ 167.2 billion labor hours due to heat exposure in 2021, right. So
167.2 బిలియన్ లేబర్ అవర్స్ని మనం కోల్పోయాం హీట్ వేవ్స్ వలన, రైట్, హీట్ ఎక్స్పోజర్ వలన. అంటే ఇన్ని లేబర్ అవర్స్ని మనం కోల్పోయాము అంటే జీడిపిలో మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 5.4% ఆఫ్ జీడిపి. సో ఇంత ఇన్కమ్ లాసెస్ అనేవి జరిగాయి. అండ్ ఈ హీట్ వేవ్స్ వలన ఏమవుతుంది, ప్రొడక్టివిటీ ఇంపాక్ట్ అవుతుంది, ఎస్పెషలీ ఇన్ఫార్మల్ వర్కర్స్ అండ్ అవుట్డోర్ వర్కర్స్ పైన ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవుట్డోర్ వర్కర్సే ఈ హీట్ వేవ్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి. అండ్ దీంతో పాటుగా అగ్రికల్చర్ పైన, రైట్, అదేవిధంగా లైఫ్ స్టాక్ పైన కూడా ఈ హీట్ వేవ్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు హీట్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, క్రాప్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. అండ్ క్రాప్ డ్యామేజ్ జరిగితే ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ప్రొడక్టివిటీ తగ్గినప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో దీనివలన ఇండియా యొక్క ఫుడ్ సెక్యూరిటీ ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో లైఫ్ స్టాక్ పైన ఇంపాక్ట్ ఏంటి అంటే మిల్క్ యొక్క ఈల్డ్ అనేది కూడా తగ్గుతుంది కాబట్టి, రైట్. సో అరిడ్ రీజన్స్, డ్రై రీజన్స్లో ఈ అగ్రికల్చర్ అండ్ లైఫ్ స్టాక్ రిలేటెడ్ లాసెస్ అనేవి 25% లాస్ అనేది జరిగే అవకాశం ఉంది బై 2085, ఎస్పెషలీ ఇన్ ద అరిడ్ రీజన్స్, అంటే డ్రై రీజన్స్లో. నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ అర్బన్ ఛాలెంజెస్. సిటీస్లో అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు సిటీస్లో ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఉంటుందంటే, సో జనరల్గా మనం రూరల్ ఏరియాస్తో కంపేర్ చేసుకున్నప్పుడు అర్బన్ ఏరియాస్లో కాంక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా మనకు బిల్డింగ్సే ఎక్కువగా కనిపిస్తాయి. అదేవిధంగా ట్రీస్ అండ్ గ్రీన్ కవర్ అనేది తక్కువగా ఉంటుంది కంపేర్ టు రూరల్ ఏరియాస్. సో వీటి వలన ఏమవుతుంది, హీట్ ట్రాప్ అవుతుంది. అండ్ గ్రీన్ కవర్ తక్కువగా ఉండడం వలన, చెట్లు మొక్కలు తక్కువగా ఉండడం వలన ఈ హీట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దగ్గరికి ఇల్లు కన్స్ట్రక్షన్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కై స్క్రేపర్స్ అండ్ బిల్డింగ్స్, సో ఇవన్నీ కూడా మనం అర్బన్ ఏరియాస్లో చూస్తూ ఉంటాం. సో ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ వలన టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఆ ఇంక్రీజ్ అయిన టెంపరేచర్స్ని ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అబ్జార్బ్ చేసుకుని నైట్ టైంలో హీట్ని రిలీజ్ చేస్తాయి. సో దానివల్ల ఏంటంటే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనే ఒక ఎఫెక్ట్ని అర్బన్ ఏరియాస్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ హీట్ వేవ్స్ ఎందుకు మనకి ఇంపార్టెంట్, వాటిని కంట్రోల్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి, రైట్. బట్ వీటిని కంట్రోల్ చేయడానికి మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. సో ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ హీట్ వేవ్ కండిషన్స్తో మనం ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తాం. సో ఎటువంటి ఛాలెంజెస్ అనేది మనం వీటిని కేటగరైజ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ మెట్రలాజికల్ ఛాలెంజెస్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్, రైట్. సో ఈ కోర్ హీట్ వేవ్ జోన్ ఏదైతే ఉందో ఇట్ స్పాన్స్ ఫ్రమ్ గుజరాత్ టు వెస్ట్ బెంగాల్, రైట్. సో దీనివల్ల ఎటువంటి ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయంటే రాజస్థాన్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఈ రీజన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ అదేవిధంగా హీట్ వేవ్స్ వలన ప్రీ మాన్సూన్ రెయిన్ఫాల్ డెఫిషియన్సీ ఉంటుంది. మాన్సూన్స్ రావాల్సిన టైం కంటే లేట్గా వచ్చి డిలే జరుగుతుంది. ఎల్నినో లాంటి ఈవెంట్స్ జరుగుతాయి, రైట్. అండ్ హాట్ డ్రై ఎయిర్, స్కైలో ఎటువంటి క్లౌడ్స్ అనేవి లేకుండా ఉండడం, యాంటీ సైక్లోనిక్ కండిషన్స్. సో దీస్ ఆర్ ఐడియల్ ఫర్ ప్రొలాంగ్డ్ హీట్ స్పెల్స్. సో ఇటువంటి మెటరలాజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ దీంతో పాటుగా వీ ఆల్సో ఫేస్ గవర్నమెంటల్ అండ్ పాలసీ లెవెల్ ఛాలెంజెస్, రైట్. అంటే రియాక్టివ్ వర్సెస్ ప్రొయాక్టివ్ ప్లానింగ్. మోస్ట్ హెచ్ఏపీస్ ఏవైతే ఉన్నాయో, హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్స్, హీట్ యాక్షన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫోకస్ ఎక్కడ ఉంటుంది, ఇమ్మీడియట్ రిలీఫ్ పైన ఉంటుంది, రైట్. బట్ మన ఫోకస్ అనేది లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ చేంజెస్ పైన ఉండాలి, రైట్. అండ్ లీగల్ బ్యాకింగ్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఐఎండి, ఎన్డిఎంఏ, ఎన్సిడిసి, అర్బన్ బాడీస్ వీటన్నిటి మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండాలి, రైట్. సో వీటితో పాటుగా మనం కొన్ని సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ అండ్ ఆల్సో అర్బన్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. సో సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఏంటంటే నెగ్లెక్టెడ్ అర్బన్ పూర్, అర్బన్ ఏరియాస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గ్రీన్ బఫర్స్ అనేవి తక్కువగా ఉంటాయి, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉంటుంది, అండ్ పబ్లిక్ అవేర్నెస్ కూడా తక్కువగా ఉంది. వీటిని మనం ఇంకా పెంచాలి. సో ఎస్పెషలీ స్ట్రీట్ వెండర్స్, లేబరర్స్ అండ్ అవుట్డోర్ వర్కర్స్ ఎక్కువగా వీటికి
వల్నరబుల్గా ఉంటారు. సో వారికి హీట్ అడ్వైజరీస్ అనేవి రీచ్ అయ్యేలా చూసుకోవాలి. అండ్ ఆల్సో టు ఎల్డర్లీ పీపుల్ అండ్ ప్రెగ్నెంట్ విమెన్. అండ్ ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ డ్యూ టు లో ఆల్బిడో అండ్ హీట్ ట్రాపింగ్ సర్ఫేసెస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సిటీస్లో అర్బన్ ఏరియాస్లో ఈ కాంక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, బిల్డింగ్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఇది హీట్ని ట్రాప్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? దీనికి పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ మ్యాండేట్. సో హెచ్ఏపీస్ ఏవైతే ఉన్నాయో, హీట్ యాక్షన్ ప్లాన్స్, వీటిని మనం స్టాట్యుటరీ చేయాలి. ఎస్పెషలీ ఇన్ దిస్ సిహెచ్జెడ్ డిస్ట్రిక్ట్స్, అంటే మన కోర్ హీట్ వేవ్ జోన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆ డిస్ట్రిక్ట్స్లో వీటిని స్టాట్యుటరీ చేయాలి. అండ్ అదేవిధంగా వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి, ఇవాల్యుయేట్ చేయాలి త్రూ అ నేషనల్ హీట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్, రైట్? అండ్ అదేవిధంగా వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఫోకస్డ్ ఇంటర్వెన్షన్స్, అంటే పబ్లిక్కి అవేర్నెస్ అనేది పెంచడం కోసం ఎస్ఎంఎస్ ద్వారా లేదా కొన్ని యాప్స్ ద్వారా, పబ్లిక్ మెసేజింగ్ ద్వారా ఎర్లీ వార్నింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అండ్ పీపుల్ యొక్క వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషలీ అవుట్డోర్స్లో పనిచేసే వాళ్ళకి వర్కింగ్ అవర్స్ని రీషెడ్యూల్ చేయాలి. అండ్ ఎక్కడికక్కడ హీట్ వేవ్స్ నుండి షెల్టర్స్ని ప్రొవైడ్ చేయాలి, అండ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, కూలింగ్ జోన్స్ని కూడా మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, రైట్? అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గో ఫర్ కూల్ రూఫ్ డిప్లాయ్మెంట్. సో ఇది ఏ విధంగా చేయొచ్చు అంటే, సోలార్ రిఫ్లెక్టివ్ పెయింట్స్ని మనం ప్రమోట్ చేయాలి. అండ్ ఆల్సో సోలార్ రిఫ్లెక్టివ్ టైల్స్, ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ దీన్ని మనం ట్రై చేసాము. అహ్మదాబాద్ అండ్ హైదరాబాద్లో మనం వీటిని ట్రై చేయడం జరిగింది, అండ్ ఇవి సక్సెస్ కూడా అయ్యాయి. సో రిమైనింగ్ రీజన్స్లో కూడా ఇటువంటి సోలార్ రిఫ్లెక్టివ్ పెయింట్స్ని, టైల్స్ని మనం ఇంకా ప్రమోట్ చేయాలి. అండ్ అర్బన్ ఎఫారెస్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో గ్రీన్ కవర్ అనేది తక్కువగా ఉండడం, బిల్డింగ్స్ ఎక్కువగా ఉండడం వలన హీట్ అనేది ఎక్కువగా ట్రాప్ అవుతుంది. సో దీనికోసం మనం మియావాకీ మెథడ్ని యూస్ చేయొచ్చు, లేదా సిమిలర్ మెథడ్స్ని యూస్ చేసి ఫాస్ట్ గ్రోయింగ్ అర్బన్ ఫారెస్ట్ని మనం ఇంకా పెంచాల్సి ఉంటుంది. సో దట్ వీ కెన్ రెడ్యూస్ దిస్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. అండ్ డీఫారెస్టేషన్ జరిగినట్లయితే, అంటే చెట్లను నరికివేసినట్లయితే ఆ ప్లేస్లో మనం ఫారెస్ట్ని రిస్టోర్ చేయాలి, వాటర్ బాడీస్ని కూడా రిస్టోర్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో వీటి వలన కార్బన్ సింక్స్ అనేవి ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. అండ్ హీట్ ట్రాప్ అవ్వడం, టెంపరేచర్ ఇంక్రీజ్ అనేది మనం తగ్గించవచ్చు. అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ రీజనరేటివ్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో ఏంటంటే వీ హ్యావ్ టు గో ఫర్ మల్టీ క్రాపింగ్, రైట్? అండ్ అదేవిధంగా కెమికల్ ఇన్పుట్స్ని తగ్గించాలి. వీటి వలన సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మైక్రో క్లైమేట్ అనేది మనం రెగ్యులేట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్కి కూడా హీట్ రెసిలియంట్ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ని చేయాలి. అంటే వీటికి షేడెడ్ షెల్టర్స్ ప్రొవైడ్ చేయాలి, ఫోడర్ బ్యాంక్స్ అండ్ హీట్ టాలరెంట్ బ్రీడ్స్ని మనం వాటిపైన రీసెర్చ్ అనేది సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా పాసిబుల్ సొల్యూషన్స్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్, ఎథనాల్ బ్లెండింగ్, గవర్నమెంట్ డౌన్ ప్లేస్, మైలేజ్ డ్రాప్, కొరోజన్ అ కన్సర్న్. సో ఏంటి ఎథనాల్ బ్లెండింగ్ అంటే, ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, E20 ఫ్యూయల్ అండ్ E10 ఫ్యూయల్. సో ఏంటి E20 అండ్ E10 అంటే, ఇక్కడ 20% ఇథనాల్ ఉంటుంది, 80% పెట్రోల్ ఉంటుంది. అండ్ E10 ఫ్యూయల్లో 10% ఇథనాల్ ఉంటుంది, అండ్ పెట్రోల్ స్టాండర్డ్ ఫర్ మోస్ట్ కరెంట్ పెట్రోల్ వెహికల్స్, రైట్? సో ఈ విధంగా E20 అండ్ E10 ఫ్యూయల్స్ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎప్పుడు అంటే 2003లో. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్లో ఎథనాల్ని యూజ్ చేయడాన్ని ప్రమోట్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. సో దీనికి సంబంధించి బ్లెండింగ్ టార్గెట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, 10% బ్లెండింగ్ టార్గెట్ ఉంది ఇనీషియల్గా, అచీవ్ బిఫోర్ 2022. అండ్ ప్రస్తుతం 2024లో మనం చూసినట్లయితే ఎథనాల్ బ్లెండింగ్ అనేది 15%. అండ్ టార్గెట్ ఏంటంటే 2025 వచ్చేసరికి 20% ఎథనాల్ బ్లెండింగ్, E20 మన టార్గెట్, రైట్? సో దీనికి సంబంధించి ఎటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయంటే, వి హ్యావ్ PMG1 యోజన, రైట్? సో దీనిలో ఏంటంటే సెకండ్ జనరేషన్ ఎథనాల్ని సపోర్ట్ చేస్తుంది ఫ్రమ్ అగ్రి వేస్ట్. అండ్ దెన్ వీ హ్యావ్ నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రామ్. సో దీనిలో ఏంటంటే సస్టైనబిలిటీ కోసం ఎథనాల్ని, బయోఫ్యూయల్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది.
అండ్ వీ ఆల్సో హ్యావ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. సో దీనికోసం ఏంటంటే ఇథనాల్ ప్లాంట్స్ని సెటప్ చేయడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు జిఎస్టీ ఆన్ ఇథనాల్ ఫర్ ఈబీపీ, దీన్ని ఇంతకుముందు 18% జిఎస్టీ ఉండేది, దీన్ని 5%కి తగ్గించడం జరిగింది సో దట్ వీ కెన్ ఎంకరేజ్ ద అడాప్షన్ ఆఫ్ దిస్ ఎథనాల్. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అని చూసినట్లయితే ఎథనాల్ డెడికేటెడ్ ఫ్యూయల్ స్టేషన్స్ని ఇంకా మనం ఎక్స్పాండ్ చేయాలి. అదేవిధంగా ఈ E20కి కంపాటబుల్గా ఉండే వెహికల్స్ని తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇథనాల్ని ఏ విధంగా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు అని, త్రూ షుగర్, స్టార్చ్ అండ్ సెల్యులోస్. అండ్ వరల్డ్ బయోఫ్యూయల్ డే సెలబ్రేటెడ్ ఆన్ 10th August. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బ్లెండింగ్ టార్గెట్ ఏంటి అంటే 2025 వరకు E20 మన టార్గెట్గా ఉంది. అండ్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ కూడా ఆల్రెడీ మనం చూసాం. అండ్ ద ఛాలెంజెస్ అండ్ సక్సెస్ అండ్ ద రిలేటెడ్ ఇనిషియేటివ్స్. సో జస్ట్ గో త్రూ దిస్ ఇమేజ్. సో దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ MCQ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆర్ ద కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ E20 ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్. సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్ ఏంటంటే corrosion of fuel system components, yes, this is correct. Then poor engine cold start, yes. Increased energy density, ఇది wrong. And moisture absorption, yes. ఎందుకంటే ఇథనాల్కి హై ఎనర్జీ డెన్సిటీ కాదు, లో ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది కంపేర్ టు పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే ఎనర్జీ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఇది కొరోజివ్, రైట్, ఇట్ ఈస్ కొరోజివ్ పర్టికులర్లీ ఇన్ ఓల్డర్ వెహికల్స్. అండ్ ఇదేంటంటే మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ దిస్ లీడ్స్ టు ఫేస్ సెపరేషన్ అండ్ కొరోజన్ ఇన్ ద కాంపోనెంట్స్. అండ్ ఈ ఎథనాల్ వలన ఎయిర్ ఫ్యూయల్ రేషియో అనేది చేంజ్ అవుతుంది. అండ్ దీన్ని క్యాలిబ్రేట్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు పువర్ కంబషన్, ఇంజిన్ నాకింగ్, హార్డ్ కోల్డ్ స్టార్ట్స్. సో వీటి వల్ల పర్ఫార్మెన్స్ కూడా, వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది కూడా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ హ్యావ్ పవర్ టు ఇంపోజ్ రెస్టిట్యూషనరీ డ్యామేజెస్ ఇస్ సుప్రీం కోర్ట్. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం జడ్జ్మెంట్ ఇచ్చిందంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి ఎన్వైరన్మెంటల్ రిస్టోరేషన్ కోసం రెస్టిట్యూషనరీ అండ్ కాంపెన్సేటరీ డ్యామేజెస్ని వీటికి ఇంపోజ్ చేయడం అండ్ అదేవిధంగా వాటిని కలెక్ట్ చేసే ఆ పవర్ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి ఉంటుందని చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి ఉన్న రెలవెంట్ లీగల్ ప్రొవిజన్స్ చూసినట్లయితే వీ హ్యావ్ వాటర్ యాక్ట్ 1974, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. దీనిలో ఒక ఇంపార్టెంట్ సెక్షన్ ఉంది, అదే సెక్షన్ 33A. సో దీని ద్వారా ఏంటంటే ఈ బోర్డ్స్ అనేవి డైరెక్షన్స్ ఇవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ క్లోజర్, ప్రొహిబిషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ ఆపరేషన్. దీంతో పాటుగా మనకు ఎయిర్ యాక్ట్ కూడా ఉంది, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. దీనిలో సెక్షన్ 31A ఉంది. సో ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన సిమిలర్ పవర్స్ అనేవి ఉంటాయి. సో ఇవి రెండు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఎయిర్ యాక్ట్ అండ్ వాటర్ యాక్ట్ పైన కూడా ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ని అప్హోల్డ్ చేయడం జరిగింది, రైట్. అంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రిపేరింగ్ డ్యామేజ్ ఇట్ లైజ్ విత్ ద అఫెండింగ్ ఇండస్ట్రీ ఆర్ పొల్యూటర్. అండ్ ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో ఇదొక స్టాట్యుటరీ ఆర్గనైజేషన్. దీన్ని 1974లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండర్ వాటర్ యాక్ట్ ఆఫ్ 1974, రైట్. అండ్ ఈ CPCBకి తర్వాత అండర్ ఎయిర్ యాక్ట్ 1981 అదర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ని కూడా ఇవ్వడం జరిగింది, రైట్. అండ్ ఇది ఇట్ ఆల్సో సర్వ్స్ యాజ్ అ ఫీల్డ్ ఫార్మేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్కి టెక్నికల్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీని యొక్క మేజర్ ఫంక్షన్స్ ఏంటంటే ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం, వాటర్ పొల్యూషన్ని ప్రివెంట్ చేయడం, అండ్ అదేవిధంగా ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి అడ్వైస్ చేయడం, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ని కూడా కోఆర్డినేట్ చేయడం. ఇవన్నీ కూడా దీని యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్, ఓల్డ్ ట్రీస్, ఏజింగ్ ఫార్మర్స్ వర్జన్ అవుట్లుక్ ఫర్ పామ్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్. సో పామ్ ఆయిల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు వరల్డ్లో ఉన్న మొత్తం క్రూడ్ పామ్ ఆయిల్ చూసినట్లయితే దానిలో 85% అనేది మలేషియా నుండి అదేవిధంగా ఇండోనేషియా నుండి వస్తుంది. సో యూ కెన్ సీ ద ఇంపార్టెన్స్. అండ్ మలేషియా, ఇండోనేషియా నుండి వచ్చే కంబైన్డ్ ఎక్స్పోర్ట్స్ అనేవి 2030 వచ్చేసరికి 20% తగ్గే అవకాశం ఉంది కంపేర్ టు 2024 లెవెల్స్.
ఎందుకంటే రీప్లాంటింగ్కి డిలేస్ జరుగుతున్నాయి, ఏజింగ్ ప్లాంటేషన్స్ అండ్ రేజింగ్ లోకల్ బయోడీజిల్ డిమాండ్, వీటి వలన మనకు ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది. అండ్ ఇండియాలో పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉందనేది మనం చూసినట్లయితే మేజర్ ప్రొడ్యూసర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కేరళ. సో ఇవి మేజర్గా ఆయిల్ పామ్ గ్రోయింగ్ స్టేట్స్. అండ్ టోటల్ ప్రొడక్షన్లో 98% ఈ 3 రాష్ట్రాల నుండే వస్తుంది. అండ్ ఇండియా వరల్డ్లోనే లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ పామ్ ఆయిల్. అండ్ ఇండియాలో మనకు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ ఉంది ఆఫ్ 2021. సో దీని యొక్క మేజర్ ఏమిటంటే ఆయిల్ పామ్ కల్టివేషన్ని ప్రమోట్ చేయడం అండ్ ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించి ఇంపోర్ట్ బర్డెన్ని రెడ్యూస్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. సో దీనికి సంబంధించి ఎటువంటి ప్రొడక్షన్ టార్గెట్స్ ఉన్నాయంటే ఇంక్రీజ్ దర్స్ క్రూడ్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ఫ్రమ్ 0.27 lakh tons in 2019 to 20. సో దీన్ని 2029-30 ఇయర్ వచ్చేసరికి 28 lakh tonsకి ఇంక్రీజ్ చేయాలి అనే టార్గెట్ ఉంది. రైట్, మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండిపెండెన్స్ డే ఇన్వైట్స్ దిస్ ఇయర్ టు ఫీచర్ చెనాబ్ బ్రిడ్జ్ ఆపరేషన్ సింధూర్. సో చెనాబ్ బ్రిడ్జ్ ఏంటి అంటే ఇది చెనాబ్ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చెనాబ్ ఆర్ చంద్రబాగా రివర్, ఇది ఇండస్ రివర్ యొక్క లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. సో ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ని నార్త్ టు సౌత్ అరేంజ్ చేయండి అని చెప్పి ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. సో ఇట్ హాస్ ఫార్మ్డ్ బై ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్రా రివర్ అండ్ బాగా రివర్స్ అట్ తాండీ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్. అండ్ ఇది వరల్డ్లోనే హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్. సో దీని యొక్క లైఫ్ చూసినట్లయితే 120 years అండ్ 29,880 tons ఆఫ్ స్టీల్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది 266 km/h విండ్ స్పీడ్ని కూడా తట్టుకునే కెపాసిటీతో డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క లెంత్ ఎంత అంటే 1.3 kilometers, రిమెంబర్ దిస్. రైట్, సో ఈ డీటెయిల్స్ మనకి ఇంపార్టెంట్, ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి. అండ్ రిమెంబర్ దిస్, హైట్ ఫ్రమ్ రివర్ బెడ్ ఇస్ 359 meters. మన నెక్స్ట్ ఆర్టికల్, లార్జెస్ట్ ఏషియన్ టార్టాయిస్ బ్యాక్ అండ్ నాగాలాండ్ కమ్యూనిటీ రిజర్వ్. సో ఇది దేనికి సంబంధించి అంటే ఏషియన్ జైంట్ టార్టాయిస్కి సంబంధించిన న్యూస్ ఇది. రైట్, సో దీని యొక్క స్టేటస్ ఏంటి IUCN రెడ్ లిస్ట్లో అంటే ఇట్ ఇస్ క్రిటికలీ ఎండేంజర్డ్. ఇది ఇంపార్టెంట్ IUCN స్టేటస్. అండ్ ఇది దీని యొక్క డిస్టింక్షన్ ఏంటంటే మెయిన్లాండ్ ఏషియాలో ఉన్న వాటిలో ఇది లార్జెస్ట్ టార్టాయిస్ స్పీషీస్. రైట్, అండ్ దీనికి సంబంధించిన కన్జర్వేషన్ డీటెయిల్స్ అనేవి మనం చూసినట్లయితే దీన్ని రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎక్కడ రీఇంట్రడ్యూస్ చేశారు? నాగాలాండ్లో ఉన్న జెలియాంగ్ కమ్యూనిటీ రిజర్వ్ ఇన్ పెరెన్ డిస్ట్రిక్ట్, నాగాలాండ్, ఇక్కడ రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ సోర్స్ ఏంటి అంటే నాగాలాండ్ జూలాజికల్ పార్క్. సో ఇక్కడ నుండి ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ రీఇంట్రొడక్షన్. అండ్ ఇక్కడ సాఫ్ట్ రిలీజ్ మెథడ్ని యూస్ చేయడం జరిగింది టు డెవలప్ సైట్ ఫిడెలిటీ బిఫోర్ ఫుల్ డిస్పర్సల్ ఇన్ టు ద వైల్డ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్, IAS అన్ఎండింగ్ ఫైటర్ కొనండ్రమ్. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఫైటర్ జెట్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూద్దాం. సో LCA తేజస్ Mark 1A. సో ఇది LCA Mark 1కి అప్గ్రేడెడ్ వర్షన్గా చెప్పొచ్చు. అండ్ దీని యొక్క ఫస్ట్ డెలివరీ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ 2024 March, బట్ ఇప్పటికీ కూడా దీన్ని ఇంకా డెలివర్ చేయలేదు. అండ్ LCA Mark 2 ఇది ఒక మీడియం వెయిట్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్, దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 2030. అండ్ AMCA అనేది 5th generation స్టెల్త్ ఫైటర్. సో ఇది 2028 తర్వాత దీని యొక్క డెవలప్మెంట్ ట్రయల్స్కి ఎంటర్ అవుతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ట్విన్ ఎంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్. ఇది నేవీ యొక్క ట్విన్ ఎంజిన్ క్యారియర్ ఫైటర్, ఇట్ ఈస్ స్టిల్ అండర్ డిజైన్. అండ్ Sukhoi Su-30 Mk1. సో over 272 aircrafts inducted from Russia and HAL. Then Rafale, France నుండి ఇండక్ట్ చేసుకున్న 36 aircrafts ఇవి. Then Mirage 2000, French origin, they were inducted in 1980s. Then Jaguar, Anglo-French strike aircraft, and MiG-29, Russian multi-role aircraft, and F414 jet engine. So this is to power Mark 2 and AMCA. So it is still under negotiation with GE USA for co-production in India. సో ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డీటెయిల్స్. సో జస్ట్ గో త్రూ దిస్, దీన్ని అనలైజ్ చేసేది ఏమి లేదు, జస్ట్ గో త్రూ ద బేసిక్ డీటెయిల్స్. ఇటువంటి ఫ్యాక్ట్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ టుడే. హోప్ యూ హావ్ లైక్డ్ ఇట్. Please do like, share and subscribe to our channel for more interesting updates for UPSC and check out our newly launched courses. Thank you so much for watching this session. Bye-bye.